హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఈరోజు మనము నాసిక్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయాల గురించి చూద్దాం రండి. అందులో మొదటిగా చెప్పుకోదగినది త్రివేణి సంగమం. త్రివేణి సంగమము అంటే అరుణ వరుణ గోదావరి కలయికే అన్నమాట. ముఖ్యంగా సీతారాములు లక్ష్మణుల వారు వనవాసాన్ని ప్రారంభించింది ఇక్కడ నుంచే. ఇంకొకటి, భరతుని ద్వారా శ్రీరాముల వారు తన తండ్రి లేరు అని తెలుసుకొని వారి యొక్క శ్రాద్ధ కర్మలను ఇక్కడే చేశారు. ఇంకొకటి, వాళ్ళు పూజ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడే స్నానం ఆచరించారు అన్నది మన చరిత్ర చెబుతుంది. ఇక్కడ ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే, ఇక్కడ స్నానం చేసినా కానీ లేదా పెద్దవారికి పిండ ప్రదానం చేసినా కానీ పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తున్నది అన్నది నమ్మకం. ఇప్పుడు మనం చూడబోయేది కపిలేశ్వర స్వామి వారి ఆలయం. ముఖ్యంగా ఈ ఆలయం యొక్క స్టోరీ ఏంటి అంటే, కథ ఏంటి అంటే గనక, బ్రహ్మ తనను తులనాడుతూ ఉండటం వల్ల శివుడికి బాగా కోపం రావటంతో బ్రహ్మదేవుడు తలను నరికేశాడంట. అప్పుడు శివుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవటం వల్ల శ్రీ మహావిష్ణువు మాట విని శివుడు ఇక్కడ గోదావరి పక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడ కపిలేశ్వరుడుగా కొలువు తీరాడు అన్నది నమ్మకం అన్నమాట. ముఖ్యంగా ఈ గుడిని మనం కనుక దర్శనం చేసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటినీ దర్శించినటువంటి ఫలితం వస్తుందని ఒక నమ్మకం. ఇంకొకటి, ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి కూడా వృత్తాకారంలో గుడిలో మనము చూడొచ్చు. చూస్తున్నారు కదా, గోరారామ ఆలయము అని అంటారు దీన్ని. స్వామివారు తెల్లగా ఉంటారు. ఇంకా ఈ ఆలయం కూడా పూర్తిగా చెక్కతో చేయబడింది. ఇక్కడే శ్రీరాములు వారు ఉన్నప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు వారు దేవతామూర్తులకు పూజ చేసుకునేవారు అనేది ఒక నమ్మకం. ఇప్పుడు మనం చూడబోయేదే సీతా గుహ. బయటికి నార్మల్ ఇల్లులాగే కనిపిస్తుంది, కానీ 20 అడుగుల లోతు లోపలికి వెళ్తే ఒక గుహ కనిపిస్తుంది. అందులోనే సీతారామ లక్ష్మణుల వారు ఉండేవారని, ఇంకొకటి, వారు ఉన్నప్పుడు శ్రీ మహాశివునికి పూజ చేసేవారని, అప్పుడు ఏ శివలింగం అయితే ఉందో అదే లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. సీతా గుహ పంచవటి అంటే 5 రకాల చెట్ల కింద ఉండేది. అందులో మొదటిది బానియన్ ట్రీ మర్రి చెట్టు, 2 పెప్పల్ రావి చెట్టు, 3 క్లస్టర్ ఫిగ్ అది మేడి చెట్టు, 4 ఆమ్ల ఉసిరి చెట్టు, 5 బిల్వ అంటే మారేడు చెట్టు. ఈ 5 వృక్షాల కలయికనే పంచవటి వృక్షము అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనము కాలరాం మందిరంలోకి వెళ్తున్నాము. శ్రీరాములు వారు వనవాస గాథతో ముడిపడినటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని 7 లేదా 11వ శతాబ్దం వరకు ఉన్నది అని, అంటే ఆ కాలం నాటిది అని చెప్పేసి, మొదటి ఇస్లామిక్ దాడిలో ముస్లింలు ఈ ఆలయాన్ని కూల్చివేశారట. అప్పుడున్నటువంటి పూజారులు ఆ రాముని యొక్క విగ్రహాన్ని గోదావరి నదిలో విసిరివేశారు. ఒకరోజు రాత్రి నల్ల రంగులో ఉన్న రాముని విగ్రహము గోదావరి నదిలో తేలియాడుతున్నట్లుగా పీషా రంగారావు అనే వ్యక్తికి కలలో కనిపించింది. అప్పుడు అతను ఆ విగ్రహాన్ని వెలికితీసి ఆ గుడి నిర్మాణానికి కావలసినటువంటి నిధులను సమకూర్చి 1788లో గుడి యొక్క ప్రారంభం మొదలుపెట్టారు. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, సీత, రామ, లక్ష్మణులు నల్లని సీసపు రాయితో ఉన్నటువంటి విగ్రహాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి, నల్లని రాయితో నిర్మించబడినదే ఈ ఆలయము. మీరెక్కడ చూసినా కానీ ఆలయం మొత్తం నల్లగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని సిమెంట్‌తో పని లేకుండా ఓన్లీ కేవలం బెల్లపు నీరు పోసి అతికించారంట. ఇది మనకి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత. ముఖ్యంగా దీన్ని కన్‌స్ట్రక్షన్ చేయటానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇంకా 23,00,000 ఖర్చయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.